హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఓవర్వ్యూ ఆఫ్ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో పిఎస్యు అండర్టేకింగ్, పిఎస్యుకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి ఎట్లా చేయాలి ఆడిట్ అనేది డిస్కషన్ చేద్దాము. సో పిఎస్యులో ఎట్లా వస్తుంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి? వాటికి ముందర ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో కంపెనీస్ లో గవర్నమెంట్ కంపెనీస్ గురించి తెలుసుకోవాలి. సో గవర్నమెంట్ కంపెనీస్ ఎట్లా చేయాలి, గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఎవరు అనేది తెలుసుకుంటే మనకి ఈ పిఎస్సి ఆడిట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ ఎ సెకండ్. యా, కమ్ టు ద పాయింట్. సో ఫస్ట్ ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో మనం తెలుసుకుంటున్నాం గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఎవరనేది తెలుసుకుందాం. ఏదైతే కంట్రోలింగ్ అనేది గవర్నమెంట్ ఉంటారో, ఏ గవర్నమెంట్ వచ్చు? ఎయిదర్ మేబీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎయిదర్ మేబీ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అని ఉండొచ్చు టోటల్ గా, ఆర్ స్టేట్ గవర్నమెంట్ అని ఉండొచ్చు, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఉండొచ్చు, అండ్ ఎనీ ఎనీ వన్ ఆర్ మోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు. అప్పుడు వాటిని మనం ఏమంటాం? పిఎస్యు, దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటాం. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది ఇప్పుడు మనకి అర్థమైంది. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వల్ల ఏమొస్తుంది అంటే, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి ఎవరు ఆడిట్ చేయాలి అండ్ ఈ ఆడిట్ చేయడానికి ఏం చేయాలి అనేది డిస్కషన్ చేస్తాము. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఎంటర్ప్రైజెస్ ఎవరెవరు? మేబీ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఆయిల్, స్టీల్, మినరల్, మెటల్స్, సిమెంట్స్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, హెవీ ఎక్విప్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం మెయిన్ గా డిస్కషన్ పబ్లిక్ యూటిలిటీస్, అంటే ఇవి పబ్లిక్ కంపెనీస్ అనొచ్చు, ఇవి పబ్లిక్ యూటిలిటీస్ అనొచ్చు, పబ్లిక్ యాక్టివిటీస్ అనొచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు. సో అంటే PSU లో ఆర్గనైజేషన్ అనేది టోటలీగా డిపార్ట్మెంట్ మేనేజ్డ్ అండర్టేకింగ్ విచ్ ఫార్మ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్ యాక్టివిటీస్. సో కొన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉండొచ్చు. గవర్నమెంట్ యాక్టివిటీస్ అంటే లైక్ ఇండియన్ రైల్వే వాళ్ళు కావచ్చు, పోస్టల్ సర్వీసెస్ కావచ్చు, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, క్యాంటీన్ స్టోర్స్, అన్నా క్యాంటీన్ ఉంది. సో అట్లాంటివి డిపార్ట్మెంట్స్, ఇట్లాంటివన్నీ పిఎస్యులోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్ అండ్ డీమ్డ్ గవర్నమెంట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీ అంటే ఇందాకనే చెప్పుకున్నాం, సెక్షన్ 2 క్లాస్ 45 డిస్కషన్ చేసింది. ఏం చెప్పింది అక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పింది సెక్షన్ 2 క్లాస్ 45. నెక్స్ట్ కార్పొరేషన్ సెటప్ అండర్ స్పెసిఫిక్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్. సో అంటే ఎల్ఐసి వాళ్ళు, యూనిట్ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళంతా వచ్చేస్తారు. సో పిఎస్సిలో వచ్చిన పర్సన్స్ ఎవరు? ఒకటి డిపార్ట్మెంటలీ మేనేజ్డ్ పర్సన్స్, ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వే, పోస్టల్ సర్వీసెస్ వాళ్ళు. గవర్నమెంట్ కంపెనీ సెక్షన్ 2 క్లాస్ 45 డిస్కషన్ చేసేది. స్పెసిఫిక్ యాక్ట్ తో వచ్చిన వాళ్ళు, స్పెసిఫిక్ యాక్ట్ అంటే లైక్ ఎల్ఐసి వాళ్ళు, వీళ్ళంతా పిఎస్సిలోకి వస్తారు. ఈ పిఎస్సి గురించి డిస్కషన్ చేసినాక ఇప్పుడు మనం సిఎన్డిఏజీ గురించి డిస్కషన్ చేస్తాము. సిఎన్డిఏజీ ఎందుకు? ఈ గవర్నమెంట్ ఆడిట్ పర్ఫార్మ్డ్ బై ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఎవరు చేస్తారు ఆడిట్లకి? సిఎన్డిఏజీ వాళ్ళు చేస్తారు. ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ వాళ్ళు చేస్తారు. ఆ అథారిటీ ఎవరు? సిఎన్డిఏజీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి చేస్తుంటారు. ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో సిఎన్డిఏజీ అనేది పెట్టి వాళ్ళు ప్రొవిజన్స్ ఇండిపెండెన్స్ ని చెక్ చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని ఆర్టికల్స్ ని పెడతారు. ఆర్టికల్ 148 ఆర్టికల్స్ నుంచి ఆర్టికల్ 150 వరకు ఉంటుంది. 148 to 151 ఆర్టికల్స్ ఏం డిస్కషన్ చేస్తుంది అంటే, ఇవి ఎంసీక్యూస్ పర్పస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎంసీక్యూస్ లో ఆర్టికల్ 148 150 151 ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 148 లో ఏం చెప్తారంటే, అపాయింట్మెంట్ ఆఫ్ సిఎన్డిఏజీని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? బై ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తారు సిఎన్డిఏజీని. నెక్స్ట్ స్పెషల్ ప్రొసీజర్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ సిఎన్డిఏజీ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ప్రొవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో అపాయింట్మెంట్ చేసినారు, ఒకవేళ వాళ్ళని తీసేయాలనుకుంటే, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఆర్ అతను ఇన్కెపాసిటీ అయితే ఆర్ అన్సౌండ్ మైండ్ అయితే వాళ్ళని తీసేయచ్చు. తీసేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎంత శాలరీ పేమెంట్ చేయాలి అండ్ అదర్ కండిషన్స్ ఏమనేది ఎక్కడ డిస్కషన్ చేస్తుందో ఆర్టికల్ 148 లో డిస్కషన్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్
149. ఆర్టికల్ 149 ఏమి, ఇక్కడ అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమి, వాళ్ళ యొక్క పవర్స్ ఏమి, అవన్నీ ఆర్టికల్ 149లో డిస్కషన్ చేస్తారు. ఇక్కడ మనకి మెయిన్ యాక్ట్ వచ్చేసి డ్యూటీస్, పవర్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 డిస్కషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 150 ఏమంటే అన్ ద అడ్వైజ్ ఆఫ్ సిఎండ్ఏజీ ప్రెసిడెంట్ టు ప్రిస్క్రైబ్ సచ్ ఫార్మ్స్ ఇన్ విచ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ షెల్ బి కెప్ట్. వీళ్ళు కొన్ని ఫార్మ్స్ ని చెప్పొచ్చు, ఈ ఫార్మ్స్ ని ఇచ్చేద్దాము, ఈ ఫార్మ్స్ ని ఇచ్చేద్దాము, యూనియన్ కి ఈ ఫార్మ్స్ ఇచ్చేద్దాము, ఇది స్టేట్ కి ఈ ఫార్మ్స్ ఇచ్చేద్దాము, యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కోసం ఇవి ఇచ్చేద్దాము, స్టేట్ గవర్నమెంట్ కోసం ఇవి ఇచ్చేద్దాము, ఇట్లా ఫార్మ్స్ ని అడ్వైజ్ చేయొచ్చు ఆర్టికల్ 150 ప్రకారంగా. నెక్స్ట్ ఆర్టికల్ 151, audit report of C&AG relating to accounts of central and state government should be submitted to president or governor. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అయితే ప్రెసిడెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అయితే ప్రెసిడెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి అయితే గవర్నర్ కి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రెసిడెంట్ వచ్చేసి పార్లమెంట్ ముందర పెట్టేయడము, ఈ గవర్నర్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెట్టేస్తారు. ఇప్పుడు సిఎన్టీజీలో అపాయింట్ అయిన వాళ్ళకి ఎంత వరకు ఉంటారు అంటే వాళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 6 years, 6 years ఆర్ ఆర్ అప్ టు ఏజ్, వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 65 years ఆఫ్ ఏజ్ వరకు అతను ఉండొచ్చు. లేదు అతను ముందని వెళ్ళిపోవాలనుకుంటున్నాం అంటే విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్, ఇక్కడ 6 years ఆర్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్. లేదు ఇంకా ముందరనే వెళ్ళిపోవాలనుకుంటే అతను ఒక రిజిగ్నేషన్ లెటర్ ని ప్రొవైడ్ చేసి అతను లీవ్ కావచ్చు సిఎండిఏజీ నుంచి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ టు ఆడిట్ ఆఫ్ సిఎండిఏజీ. సిఎండిఏజీ వాళ్ళు ఆడిట్ చేసేది మొత్తం అందరినీ చేస్తుంటారు. దానిలో ఏమేమి ఇన్క్లూడ్ అవుతుంది, ఒకటి ఆల్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఆఫీసెస్. అంటే మనం ఫస్ట్ చూసినవి లైక్ ఇండియన్ రైల్వే, పోస్టల్, టెలికమ్యూనికేషన్, ఇక్కడ మూడింటి గురించి మ్యాక్సిమం మాట్లాడుతుంటది. ఇండియన్ రైల్వే గురించి, పోస్టల్ గురించి అండ్ టెలికమ్యూనికేషన్ గురించి. నెక్స్ట్ పబ్లిక్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కంట్రోల్ బై ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో మన కంట్రోలింగ్ ఉంటే, గవర్నమెంట్ కంట్రోలింగ్ ఉంటే వాటికి. అండ్ నాన్ కమర్షియల్ ఆటోనమస్ బాడీస్ అండ్ అథారిటీస్. కొంతమంది గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిగ్రీస్ ఉంటాయి, డిగ్రీస్ ఎట్లా చెప్తారు, అఫిలియేటెడ్ విత్ గవర్నమెంట్ అంటారు, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ మొత్తం వాళ్ళే చూస్తుంటారు, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ గవర్నమెంట్ అని చెప్తుంటారు. నెక్స్ట్ అథారిటీస్ అండ్ బాడీస్ సబ్స్టాన్షియలీ ఫైనాన్షియల్ ఫ్రమ్ యూనియన్ ఆర్ స్టేట్ యూనియన్స్. ఇప్పుడు అథారిటీస్ బాడీస్ అంటే లైక్ ఐసిఎంఐ, ఐసిఎస్, వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా సపరేట్ బాడీస్, బట్ ఏమంటే సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్ అనేది గవర్నమెంట్ అనేది చేయలేకుంటారు. ఫైనాన్స్ అనేది గవర్నమెంట్ చేస్తే వాటికి కూడా సిఎండిజి వాళ్ళనే తీసుకుంటారు. నౌ ఆడిట్ ఆఫ్ కంపెనీస్, కమర్షియల్ ఆడిట్ చేసుకోవడము. ఈ ఆడిట్ చేసేటప్పుడు ఎవరిని చూసుకుంటాం, గవర్నమెంట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీ అంటే ఇది ఈక్విటీ పార్టిసిపేషన్ బై గవర్నమెంట్ ఇన్ 51% ఆర్ మోర్. సో నాట్ లెస్ దెన్ 51% ఆర్ మోర్ అనేది గవర్నమెంట్ కన్నా ఇన్వాల్వ్ అయితే. సో వన్స్ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ అయిందంటే గవర్నమెంట్ ఈక్విటీ పార్టిసిపేషన్ నాట్ లెస్ దెన్ 51% ఆర్ మోర్ గవర్నమెంట్ ఉంటే వాటిని మనం గవర్నమెంట్ కంపెనీ అంటాము. ఆ గవర్నమెంట్ కంపెనీకి సిఎండిజి వాళ్ళే చూసుకుంటారు. సిఎండిజి వాళ్ళే చార్టర్డ్ అకౌంటెంట్ ని అపాయింట్మెంట్ చేయడము, వాళ్ళకి డైరెక్షన్స్ ని ప్రొవైడ్ చేయడము, అండ్ వాళ్ళ యొక్క ఆడిట్ రిపోర్ట్ పైన కామెంట్ ని ప్రొవైడ్ చేయడము, ఆర్ వాళ్ళ యొక్క ఆడిట్ పైన సప్లిమెంటరీ ఆడిట్ ని చేయడము, ఆర్ టెస్ట్ ఆడిట్ ని చేయడం అనేది గవర్నమెంట్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ మనకి సెక్షన్ 143 అనుకున్నా, 143(5), 143(6), 143(7) అనుకుంటా, ఈ మూడు సెక్షన్స్ ఇందులోనే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆడిట్ బోర్డ్ సెటప్ ఇన్ కమర్షియల్ ఆడిటర్. ఇక్కడ అయితే కాంప్రహెన్సివ్ ఆడిటర్ వర్కింగ్ ఫర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఎంగేజింగ్ డైవర్స్ సెక్టర్ ఎకానమీస్. వాటి కోసం కొన్ని బోర్డ్స్ ని పెట్టడము, ఆ బోర్డ్స్ ద్వారా చెప్పడం అనేది. లైక్ ఇక్కడ దే డిస్కస్ ఆడిట్ బోర్డ్ అసోసియేట్స్, ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్స్ ఉండడము, అండ్ డిస్కస్ ద ఫైండింగ్స్ అండ్ కన్క్లూజన్ విత్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ దేర్ కంట్రోలింగ్ మినిస్ట్రీస్. ఎవరైతే ఆ కంట్రోలింగ్ మినిస్ట్రీస్ ఉంటారో, ఆ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేస్తుంటారు. అండ్ రిజల్ట్స్ ఆఫ్ సచ్ కంప్రైజల్ అప్రైజల్ ఇన్కార్పొరేటెడ్ బై సిఎండ్ఏజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ గురించి మాట్లాడాలంటే జిఎస్టీ కమిటీ ఉంటుంది. సో జిఎస్టీ మినిస్ట్రీస్, జిఎస్టీ కమిటీస్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. అట్లా బోర్డ్స్ ని సెటప్ చేస్తే కదా బోర్డ్స్ కి సంబంధించి. ఆడిట్ బోర్డ్ హ్యాస్ నో సపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ వర్క్ అండర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఆఫ్ సిఎండిజి. సో జిఎస్టీ కమిటీ ఏదైతే ఉందో అది దానికి సపరేట్ లీగల్ ఎంటిటీ కాదు, అది అండర్ సూపర్విజన్ ఆఫ్ సిఎండిజిలోనే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ యాక్షన్ ఆన్ ఆడిట్ రిపోర్ట్, స్క్రూటినీ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్. సో యాన్యువల్ అకౌంట్స్ ని అంటే ఇక్కడ ఇందాక రిపోర్ట్స్ చూస్తే వాటికి సంబంధించి ఈ యాన్యువల్ అకౌంట్ అంటే ఎవరు ఇస్తారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తారు. నేను ఆడిట్ రిపోర్ట్ అంటే ఇది ఎవరు ఇస్తారు, ఆడిటర్ ఇస్తారు. సో ఆడిటర్ ఇచ్చిన వాటిని ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చిన వాటిని కూడా స్క్రూటినీ చేయొచ్చు. ఎవరు, ద పార్లమెంట్ హ్యాస్ ఎ హోల్ వుడ్ బి అడోరస్ టాస్క్ కన్సిడరింగ్ దేర్ డైవర్స్ అండ్ స్పెషలైజ్డ్ నేచర్స్.
excessive demand and the limited time available to the parliament for discussion of issue in national importance. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ డిస్కషన్ చేయడానికి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి వాటన్నిటిని చెక్ చేయడానికి ఈ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ కి వాళ్ళ టైంని వాళ్ళు కొన్ని బాడీస్ ని పెట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఆడిట్ రిపోర్ట్ లో ఇట్లా జరుగుతుంది, అకౌంట్స్ లో ఇట్లా జరుగుతుంది, మనం ఎక్స్పెండిచర్ పోవాలంటే ఇట్లా పోవాలని వాళ్ళు కొంతమంది పర్సన్స్ ని పెట్టుకుంటారు, స్పెషలైజ్డ్ పర్సన్స్. ఆ స్పెషలైజ్డ్ కమిటీస్ ఎవరంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ టు విచ్ ఆడిట్ రిపోర్ట్ అండ్ అకౌంట్స్ ఆటోమేటికలీ షెల్ రిఫర్. ఇప్పుడు ఈ మూడు కమిటీస్ గురించి మనం డిస్కషన్ చేస్తాము. వీళ్ళేం డిస్కషన్ చేస్తుంటారు అంటే ఎప్పుడు అకౌంట్స్ రిలేటెడ్ మాట్లాడుతుంటారు. సో మనకి ఎంత సేల్స్ జరిగింది, పర్చేస్ ఎంత జరిగింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవంతా ఎవరు చూసుకుంటారు? పబ్లిక్ అకౌంట్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఎస్టిమేషన్ కమిటీ. ఎస్టిమేషన్ కమిటీ ఏం చేస్తారంటే మనం ఒక కొత్త ప్రాజెక్ట్ కి వెళ్ళాలనుకుంటాం. కొత్త ప్రాజెక్ట్ కి ఎంత కాస్ట్ పెట్టాలి, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఆ ఎక్స్పెండిచర్ కి కొటేషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ప్రాపర్ గా ఫార్మ్స్ ఉన్నాయా లేదా, ఇట్లా ఎస్టిమేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎస్టిమేషన్ కి కమిటీ యూజ్ చేసుకుంటారు. లైక్ బడ్జెట్ కి ఎస్టిమేషన్ వేయడం అనమాట. నెక్స్ట్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏవైతే పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉంటారో వాటికి మొత్తం చెక్ చేయడం ఫ్రమ్ ఏ టు జెడ్ చూసేసుకుంటారు. ఏ టు జెడ్ చూసుకుంటారు. సో ఓన్లీ అకౌంట్స్ మీద ఫోకస్ చేయడము, ఓన్లీ బడ్జెట్స్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఆర్ రెవెన్యూకి సంబంధించి మనం కొత్త ప్రపోజల్ కి పోతున్నప్పుడు బిఫోర్ ఇంకరింగ్ అయితే వీటికి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ఆఫ్టర్ ఇంకరింగ్ వీళ్ళు చూసుకుంటారు. ఇంకరింగ్ ఆఫ్టర్ బిఫోర్ అనేది పక్కన పెడితే మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది కమిటీ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇది మూడిటికి సంబంధించిన కమిటీస్. ఈ మూడు కమిటీస్ లో మూడు కమిటీ సో కమిటీస్ లో ఫస్ట్ కమిటీ ఏది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వీళ్ళు ఏం డిస్కషన్ చేస్తారు? అకౌంట్స్ కి రిలేటెడ్ వీళ్ళు డిస్కషన్ చేస్తారు. సో ఏమేం చేస్తారు? వీళ్ళ యొక్క డ్యూటీ ఏమంటే డ్యూటీ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ టు సాటిస్ఫై ఇట్ సెల్ఫ్. సో ఏమేమి సాటిస్ఫై చేయాలి? దట్ ద మనీ వాట్ డిస్బర్స్డ్ లీగల్లీ ఆన్ ద సర్వీసెస్ ఆర్ పర్పస్ టు విచ్ దే అప్లైడ్. సో వాళ్ళు ఏ దానికోసం అయితే తీస్తున్నారో, ఏ దానికోసం అయితే బడ్జెట్ పెడుతున్నారో, ఏ దానికోసం అయితే పెడుతున్నారో వాటి కోసమే వెళ్తుందా లేదా, వాటి యొక్క పర్పస్ కి ప్రాపర్ యూటిలైజేషన్ చేస్తున్నారా అనేది పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది సాటిస్ఫై చూసుకుంటారు. అండ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, ఏవేవైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుంటారో ఆ ఎక్స్పెండిచర్ మొత్తం ఆథరైజ్ చేస్తున్నారా ఆథరైజ్డ్ పర్సన్. అండ్ ద రీఅప్రోప్రియేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ మేడ్. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్, అంటే లైక్ డివిడెండ్ ఇవ్వాలి. సో ఇంతకుముందు డివిడెండ్ మనం 10% ఇచ్చినాము, ఇప్పుడు తక్కువ వస్తుంది, 5% ఇద్దామా ఆర్ 15% ఇస్తామా, ఇట్లా రీ అపోర్షన్మెంట్ అనేది చేయడము ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ మేడ్. ప్రొవిజన్స్ అంటే డివిడెండ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకే తెలుస్తుంటది ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి అనేది. సో వాళ్ళే చెక్ చేసుకుంటారు. ఇది మనీ డిస్పర్స్డ్ ఎంత వస్తుంది అని చూసుకోవడానికి, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతుంది, ఎంత అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ ఉన్న అమౌంట్ ని రీఅపోర్షన్ ఏమైనా చేయాలనేది పబ్లిక్ అకౌంట్ కమిటీ చూసుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో డ్యూటీ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్ కమిటీ టు ఎగ్జామిన్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అటానమస్ అండ్ సెమీ అటానమస్ బాడీస్. సో అటానమస్, సెమీ అటానమస్. అటానమస్, సెమీ అటానమస్ అంటే ఏవైతే అఫిలియేటెడ్ ఉంటాడో, అంటే మొత్తం వాళ్ళే చూసుకోవడమా ఆర్ కొంత గవర్నమెంట్ కొంత వాళ్ళు చూసుకోవడమా ఉంటాయి కదా, ఆ బాడీకి సంబంధించిన అకౌంట్స్ కూడా పబ్లిక్ అకౌంట్ కమిటీ చూసుకుంటది. అండ్ వీటి యొక్క ఆడిట్ ఎవరు చూసుకుంటారు? కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు చెక్ చేసుకుంటారు. ఐదర్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ బై స్టేట్ ఆఫ్ పార్లమెంట్. స్టాట్యూ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ యొక్క డైరెక్షన్స్ సిఎండి చెక్ చేసుకుంటది. అకౌంట్స్ కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసుకుంటది. అండ్ వాటి యొక్క ఆడిట్ కి సిఎండి చెక్ చేసుకుంటది. ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి. నెక్స్ట్ కమిటీ వచ్చేసి ఎస్టిమేషన్ కమిటీ. ఈ ఎస్టిమేషన్ కమిటీ ఏం చెప్తుంది? ఎగ్జామిన్ ద ఎస్టిమేట్ విత్ ఏ వ్యూ టు. ఇక్కడ మొత్తం ఆల్రెడీ పెట్టిన తర్వాత పెట్టే వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాం. పెడుతున్నప్పుడు మన ఎక్స్పెండిచర్ పెడుతున్నప్పుడు ఆ పెట్టిన తర్వాత ఎంత ఉంది ఫండ్స్, వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తాయి. ఇది పెట్టక ముందు, మనం ఎక్స్పెండిచర్ పెట్టక ముందు డిస్కషన్ చేసేది ఎస్టిమేషన్ కమిటీ. అంటే ఇక్కడ వీటి కోసం ఏం చేస్తారు? మనం ఏవైతే పెట్టాలనుకుంటున్నామో ఎక్స్పెండిచర్ వాటికి సంబంధించి
పాలసీస్ ని పెట్టడము, వాటికి సంబంధించి పాలసీస్ ని పెట్టడం, ఆ పాలసీస్ కి సంబంధించి రిపోర్టింగ్ చేయడము, ఎంత ఎకానమీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా జరుగుతుందా ఆర్గనైజేషన్ కి, ఆ పెట్టేవి ఎఫిషియన్సీ ఉందా, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఏమి, అవన్నీ మనం పెట్టిన పాలసీ ప్రకారంగా కన్సిస్టెంట్ ఉన్నవా లేవా, అండర్లయింగ్ ఎస్టిమేషన్ మే బి ఎఫెక్టెడ్. సో ఒక పాలసీ పెట్టుకోవడం, ఆ పాలసీ ప్రకారంగా కన్సిస్టెంట్ గా ఉందా లేదా అనేది చెక్ చేయలేదు. లేదు కన్సిస్టెంట్ గా లేదు, సో వి విల్ గో ఫర్ ఆల్టర్నేటివ్. కన్సిస్టెంట్ గా లేదు కాబట్టి సజెస్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలసీ. సో ఇంకొక పాలసీని చెప్పడము, సార్ ఇట్లా వెళ్తే మనం కన్సిస్టెంట్ లేము అంటే మనం దీన్ని ఫాలో కావడం లేదు, 10% అనుకున్నాము బట్ వాళ్ళు 15% తీసుకున్నాం, సో మనం ఆల్టర్నేటివ్ పాలసీకి వెళ్ళిపోదాము అని చెప్పడము. నెక్స్ట్ ఎగ్జామిన్ ఎగ్జామిన్స్ వెదర్ ద మనీ ఈస్ వెల్ లేడ్ అవుట్ విత్ ఇన్ ద లిమిట్. ఏదైతే మనీ తీసుకోవడం ఉందో విత్ ఇన్ ద లిమిట్స్ లో జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది ఎస్టిమేషన్ కమిటీ అనేది. అండ్ సజెస్ట్ ద ఫార్మ్స్ ఇన్ విచ్ ద ఎస్టిమేషన్ షెల్ బి ప్రజెంట్ టు పార్లమెంట్. సో పార్లమెంట్ కి ప్రజెంట్ చేసేటప్పుడు ఎస్టిమేషన్ ప్రజెంట్ చెప్పేటప్పుడు ఇది ఫార్మ్స్ ని సజెస్ట్ చేస్తారు. సో ఈ ఫామ్ లో చెప్దాము, ఈ ఫామ్ లో డిస్కషన్ చేద్దాం అనేది ఎస్టిమేషన్ కమిటీ చూసుకుంటారు. సో ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చెప్పినాము, అకౌంట్స్ రిలేటెడ్ అంటే మనం ఒక ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాము, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన తర్వాత ఫండ్స్ ఏమన్నా మిగిలినావా, వాటి గురించి మాట్లాడేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మొత్తం అకౌంట్స్ రిలేటెడ్ మాట్లాడుతుంది. లేదు బిఫోర్ ఎక్స్పెండిచర్ పెట్టక ముందు పెట్టి మాట్లాడేది ఎవరు, ఎస్టిమేషన్ కమిటీ మాట్లాడుతుంది. అండ్ కమిటీ డస్ నాట్ కామెంట్ అపాన్ ఏ పాలసీ అప్రూవ్డ్ బై పార్లమెంట్ బట్ వేర్ దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ పర్టికులర్ పాలసీ ఈస్ నాట్ లీడింగ్ టు డిజైర్డ్ రిజల్ట్స్ ఆర్ లీడింగ్ టు వేస్ట్, ఇట్ ఈస్ డ్యూటీ టు కమిటీ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్. యాక్చువల్ గా పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన దాని గురించి ఏం మాట్లాడదు, బట్ డిజైర్డ్ రిజల్ట్ ని రావడం లేదు, వేస్ట్ చేస్తున్నా అనిపిస్తే కమిటీ ఏదైతే పార్లమెంట్ ఆఫ్ హౌస్ ఉంటుందో వాళ్ళ ముందరికి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ది committees on public undertakings. The committees on public undertakings exercises same financial control on public sector undertakings as PAC exercised over the functioning of government departments. ఇక్కడ ప్యాక్ ఏదైతే తీసుకుందో అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు ఏవైతే తీసుకున్నారో అవన్నీ చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళు సింపుల్ గా కొన్ని వాటి గురించే మాట్లాడతారు, ఇది ఎంటైర్ గురించి మాట్లాడేది వీళ్ళు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నెక్స్ట్ ఎగ్జామిన్, వీళ్ళు ఏం చేస్తారు కమిటీ వాళ్ళు, ఎగ్జామిన్ రిపోర్ట్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు, ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ ని చెక్ చేస్తుంది. అకౌంట్స్ ఎవరు ఇస్తారు, మేనేజ్మెంట్ ఇచ్చిన వాటికి సంబంధించి. రిపోర్ట్స్ ఆఫ్ సిఎండ్ఏజీ, సో సిఎండ్ఏజీ ఇచ్చినవి కూడా చెక్ చేసే పవర్ ఉంది. సో కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్మెంట్ ఇచ్చిన అకౌంట్స్ ని, ఆడిటర్ ఇచ్చిన రిపోర్ట్ ని, సిఎండ్ఏజీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని ఎగ్జామిన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామిన్ ద అటానమీ and efficiency of public undertaking and to see whether they are being managed in accordance with sound business practices, principles అండ్ ప్రుడెంట్ కమర్షియల్ ప్రాక్టీసెస్. ఏం చెప్తున్నారు, ఏదైతే పబ్లిక్ అండర్టేకింగ్ ఉందో వాళ్ళు సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేస్తున్నారా లేదా, ఆ ప్రుడెంట్ కమర్షియల్ పర్పసెస్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారా లేదా, ఒక పర్చేజ్ మనం చేస్తున్నాము, పర్చేజ్ చేస్తున్నప్పుడు కొటేషన్స్ యూజ్ చేయడము, సో కొటేషన్స్ యూజ్ చేస్తున్నారా, అందరికి కొటేషన్ తీసుకున్నా, టెండర్స్ వేస్తున్నారా, టెండర్స్ లో తక్కువ వచ్చినాయి తీసుకున్నా, ఇట్లా బిజినెస్ ప్రిన్సిపల్స్ సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ని తీసుకున్నామా లేదా, ప్రూడెంట్ కమర్షియల్ ప్రాక్టీసెస్ ని యూజ్ చేస్తున్నా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ టు ఎక్సర్సైజ్ సచ్ అదర్ ఫంక్షన్స్ వెస్టెడ్ ఇన్ ప్యాక్ అండ్ ఎస్టిమేషన్ కమిటీ. సో వాళ్ళు ఏవైతే లేవు ఆర్ నాట్ కవర్డ్, పైన ఎవరు కవర్ చేయని స్పీకర్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు టైం టు టైం, వాటన్నిటిని చెక్ చేసుకునేది ఎవరు, కోప్. సో ట్యాక్స్ చూడలేదు, ఎస్టిమేషన్ కమిటీ చూడలేదు, వాటిని ఎవరు చూసుకుంటారు, స్కోప్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చూసుకున్నప్పుడు కమిటీ టేక్ ద ఫార్మ్ ఆఫ్ comprehensive appraisal or evaluation performance of underlying. It involves examination including evaluation of policies, programs, financial workings of undertaking. మొత్తం చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇండివిజువల్ ఇర్రెగ్యులారిటీ బట్ ఆల్సో డిఫెక్ట్స్ ఇన్ ద సిస్టమ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా చూసుకోవడానికి ఫైనాన్షియల్ కమిటీస్ యొక్క ఆబ్జెక్టివ్. వాటిలో ఫైనాన్షియల్ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ లో సిఎండిజి వాళ్ళ రోల్ ఏముంటది అంటే, సిఎండిజి అనేది ఒక కీ రోల్ ని ప్లే చేస్తుంది, ఏం ప్లే చేస్తుంది, కీ రోల్ ని ప్లే చేస్తుంది ఫైనాన్షియల్ కమిటీస్ కి ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కి. అండ్ ఈ హాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఆఫ్ కమిటీస్. ఈ కమిటీస్ ఏవైతే ఉన్నావో మూడు కమిటీస్ ని కలిపి మనం ఏమన్నాము, ఫైనాన్షియల్ కమిటీస్ అంటాము. ఫైనాన్షియల్ కమిటీస్ కి అతను ఒక ఫ్రెండ్ గా వర్క్ చేస్తారు, అతను ఒక ఫిలాసఫర్ గా వర్క్ చేస్తాడు, అతను ఒక గైడ్ గా వర్క్ చేస్తాడు.
సిఎండ్ఏజీ రోల్ అనేది. అండ్ వీళ్ళ యొక్క రిపోర్ట్ అనేది జనరల్లీ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ కమిటీస్ వర్కింగ్. ఆల్సో దే ఆర్ నాట్ preclude from examining issues not brought out of in his report. So వాళ్ళ యొక్క రిపోర్ట్ ని చూడడం, ఇది రిపోర్ట్స్ అనేది జనరల్లీ ఫార్మ్ బేసిస్ ఆఫ్ కమిటీస్ వర్కింగ్. సో ఇతని రిపోర్ట్ ఎట్లుంటుంది, ఫస్ట్ కమిటీస్ దగ్గర ఫైనాన్షియల్ కమిటీస్ ఏవైతే డిస్కషన్ చేసినామో వాళ్ళ యొక్క బేసిక్స్, వాళ్ళ యొక్క వర్కింగ్స్ ని తీసుకొని ఇతని రిపోర్ట్ ఉంటుంది. జస్ట్ వాళ్ళ యొక్క వర్కింగ్ ని తీసుకొని రిపోర్ట్ చేయడం ఆడి వర్క్ అంటే కాదు కాదు కాదు. ఎగ్జామింగ్ చూసుకుంటాడు, ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చింటే వాటిని కూడా తీసుకుని రావడం. అంటే రిపోర్ట్ లో లేనివి ఇక్కడ వీళ్ళు వర్కింగ్ లో ఏమైనా ఇష్యూస్ ని తీసుకొని రాలేదు, ఆ ఈ ఇష్యూస్ ని కూడా తను సిఎండ్ఏజీ తీసుకొని వస్తాడు. ఫస్ట్ ఏం చెప్పినాము, రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ కమిటీ వర్కింగ్స్. తర్వాత ఏవైతే మినిస్ట్రీస్ వాళ్ళు ఇచ్చిన నోట్స్ ఉంటావో ఇక్కడ రిపోర్ట్స్, ఇక్కడ రిపోర్ట్స్. నెక్స్ట్ తర్వాత నోట్స్. సో ఏవైతే నోట్స్ ఎవరు ఇచ్చింటారో మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చింటారు కదా, మినిస్ట్రీ వాళ్ళు టూ కమిటీస్ కి ఆ నోట్స్ ని స్క్రూటినైజ్ చేయడము అండ్ హెల్ప్ ద కమిటీస్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ సౌండ్ సబ్మిషన్ టు ద కమిటీస్ అండ్ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్. సో ఈ నోట్స్ ఏముంటాయి, మొత్తం ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ ని చెక్ చేసుకోవడము. ఈ ఫైనాన్షియల్ కమిటీ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు దేర్ రిపోర్ట్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ విచ్ దేర్ అబ్జర్వేషన్. సో ఈ ఫైనాన్షియల్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పార్లమెంట్ కి అండ్ స్టేట్ లెజిస్లేచర్ కి ఏవైతే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఇచ్చింటారో, ఏవైతే వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఇచ్చింటారో వాటిని చెక్ చేసుకోం. వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ రిక్వైర్ టు ఇన్ఫార్మ్ ద కమిటీస్ ఆఫ్ ద యాక్షన్ టేకెన్ బై దెమ్ ఆన్ ద రికమెండేషన్స్. ఇవి ఏవైతే ఫైనాన్షియల్ కమిటీస్ పైన డిస్కషన్ చేసినామో ఆ కమిటీస్ వాళ్ళు చెప్పింటారు ఆర్ వీళ్ళు ఇన్ఫార్మ్ చేసింటారు, రిక్వైర్ టు ఇన్ఫార్మ్ అంటే ఇవి ఇవి కావాలి, యాక్షన్స్ వీటికి కావాలి, రికమెండేషన్ చేయడం ఈ కమిటీస్ వాళ్ళు. సార్ మేము ఇవి చెక్ చేసినాము, వీటికి ఆ, ఈ ఈ మినిస్ట్రీ వాళ్ళలో ఈ మినిస్టర్ ఇంత యూజ్ చేస్తున్నారు, ఇట్లా కమిటీస్ వాళ్ళు డిస్కషన్ చేసింటారు. వాటికి రికమెండేషన్స్ ని ప్రొవైడ్ చేయడం, యాక్షన్స్ ఏం తీసుకున్నారు కమిటీస్ ప్రజెంట్, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ టు పార్లమెంట్ ఆర్ లెజిస్లేటర్ కి. ఇక్కడ ఏమవుతుందంటే మినిస్ట్రీస్ వాళ్ళు ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీటిలో కమిటీ వాళ్ళు ఉంటారు అండ్ వీళ్ళు పార్లమెంట్ కి అండ్ లెజిస్లేచర్ కి ఉంటుంది. సో ఈ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ మినిస్ట్రీ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి మిడిలో కొన్ని కమిటీస్ ఉంటాయి, వాళ్ళు పార్లమెంట్ వాళ్ళు ఈ కమిటీస్ వాళ్ళని అడుగుతుంటారు, ఈ మినిస్ట్రీ ఎట్లా జరుగుతుంది, ఈ డిపార్ట్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ ఎవరు చేయాలి, ఈ కమిటీస్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. ఇది ఫైనాన్షియల్ కమిటీలో సిఎండ్ఏజీ యొక్క రోల్, అవన్నీ ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. క్వశ్చన్స్ అన్ని మనం నెక్స్ట్ ఒక వీడియోలోనే చూసుకున్నాము. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆడిటర్. సో ఫస్ట్ మనం ఇందాకనే చెప్పినాము సిఎండ్ఏజీ వస్తే డిపిఎస్ కమిటీ, డిపిఎస్ సో డ్యూటీస్ పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1971 అనేది. ఇక్కడ ఏం చెప్తారంటే ఆడిట్ అనేది కండక్టెడ్ బై ఎవరు, సిఎండ్ఏజీ కండక్ట్ చేసుకుంటుంది. నిజానికి ఫైనాన్షియల్ కంప్లైంట్ పర్ఫార్మెన్స్, మొత్తం ఫైనాన్షియల్ డేటా చెక్ చేసుకోవడం, కంప్లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చెక్ చేసుకోవడం, పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం అనేది డిటర్మైన్ చేస్తుంది బై ద సిఎండ్ఏజీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఆడిట్ ఆఫ్ పిఎస్యు నాట్ కన్స్ట్రైన్డ్ టు ఫైనాన్షియల్ అండ్ కంప్లైన్స్ ఆడిట్. ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఫైనాన్షియల్ అండ్ కంప్లైన్స్ ఆడిట్, ఇట్ ఎక్స్టెండ్స్ ఆల్సో టు పర్ఫార్మెన్స్. అంటే ఓన్లీ ఫైనాన్షియల్ ఒకటే చూడడమే కాదు, ఓన్లీ కంప్లైన్స్ ఒకటే చూడడం కాదు, పర్ఫార్మెన్స్ ని కూడా చెక్ చేస్తాము. పర్ఫార్మెన్స్ లో మనం ఏం చెక్ చేసుకుంటాము, ఎఫిషియన్సీ ఉందా లేదా, ఎకానమీ ఉందా లేదా, ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా, ఆపరేటింగ్ ఉందా లేదా, మనం ఫుల్ఫిల్ అవుతున్నామా లేదా, మన యొక్క ఆబ్జెక్టివ్స్ ని మన యొక్క గోల్స్ ని ఫుల్ఫిల్ అవుతున్నామా లేదా, వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవడము. ఇక్కడ నెక్స్ట్ ప్రొప్రైటీ ఆడిట్. ప్రొప్రైటీ ఆడిట్ అంటే ఏమి, ఒక ప్రొప్రైటీ అంటే ఏమి, దానికి ప్రొప్రైటర్ అంటే ఒక సోల్ ప్రొపరేటర్ అనుకోవచ్చు. సో అతను ఒక బిజినెస్ పెట్టినాడు, అతను బిజినెస్ పెట్టినా అంటే అతనే సేల్స్ తీసుకుంటాడు, అతనే డెసిషన్ తీసుకుంటాడు, అతనే పర్చేస్ తీసుకుంటాడు, అతనే కాంటాక్ట్ తీసుకుంటాడు. సో ఇట్లా ప్రొపరేటరీ ఆడిట్ లో క్వశ్చన్స్ ఆఫ్ ప్రొపరేటరీ అంటే డైరెక్షన్స్ ఇవ్వడం, ఎగ్జామినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్, సేల్స్ డెసిషన్ ఎట్లా తీసుకున్నావు, పర్చేస్ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నావు, కాంటాక్ట్స్ ఎట్లా తీసుకున్నావు, అవన్నీ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అండర్టేకింగ్ ఉందా లేదా, కన్ఫార్మ్ టు యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొపరేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ చేస్తున్నాము, సేల్స్ చేసేటప్పుడు డైరెక్ట్ ఒక పర్సన్ కి సేల్ ఇచ్చే ముందర వేరే వేరే వాళ్ళతో కొటేషన్ తీసుకోవడము, బాబు టెండరింగ్ పెట్టడము, ఎవరు హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి సేల్ చేయడము, ఆర్ ఇక్కడ పర్చేస్ లో కొటేషన్ తీసుకోవడము, ఎవరైతే తక్కువ పర్చేస్ కి ఇస్తారో కొటేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, కాంటాక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఇట్లా ప్రొపరేటరీ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాటిని ఎగ్జామినేషన్ చేయడం ప్రొపరేటరీ ఆడిట్ కి సంబంధించి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ఆడిట్. ఇక్కడ మూడు ఆడిట్లు మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పర్ఫార్మెన్స్ ఆడిట్,
ప్రొప్రైటరీ ఆడిట్, కాంప్రహెన్సివ్ ఆడిట్. ఈ పర్ఫార్మెన్స్ ఆడిట్ అన్నప్పుడు ఒక స్కీమ్ ని మీరు గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ గా స్కీమ్ గురించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ అంటే ఫ్రమ్ ఏ టు జెడ్ వరకు, అంటే ఒక స్కీమ్ కాదు, ఫ్రమ్ పర్టికులర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకునేది కాంప్రహెన్సివ్ ఆడిట్. సిఎండ్ఏజీ డు నాట్ రియల్లీ కవర్ అగైన్ ద ఫీల్డ్ విచ్ ఈజ్ ఆల్రెడీ బీన్ కవర్డ్. ఈ కండక్ట్ అప్రైజల్ ఆర్ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. అంటే సపరేట్ గా మళ్ళీ చెయ్యదు, ఇది ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తున్నామో దానికి అడిషన్ గా అప్రైజల్ ఎఫిషియన్సీ ఉండాలి అనేది చెక్ చేసుకోవడము. ఈ సీ వెదర్ ద అండర్టేకింగ్ హ్యావ్ ఫుల్ఫిల్ ద అబ్జెక్టివ్స్ ఫర్ విచ్ దే హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్. సో మనం పెట్టిన అబ్జెక్టివ్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని, అబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ అవుతున్నామా లేదా, అండ్ మనం పెట్టిన మనీ ఏదైతే ఉందో వాల్యూ ఫర్ మనీ స్పెండ్ దాన్ని మనం అప్డేట్ చేసుకున్నామా లేదా, టార్గెట్ ని అచీవ్ అయినామా లేదా, అండ్ ఏమైనా వీక్నెసెస్ ఉన్నావా వాటన్నిటిని కంప్రహెన్సివ్ ఆడిట్ అనేది బయటకు తీసుకొచ్చేస్తుంది. సో ఒక స్కీమ్ గురించి మాట్లాడేటప్పుడు పర్ఫార్మెన్స్ ఆడిట్ గురించి మాట్లాడతాము. ఒక పర్సన్, ఒక మేనేజ్మెంట్ డెసిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రొప్రైటరీ ఆడిట్ గురించి మాట్లాడతాము. ఎంటైర్ డిస్కషన్ జరిగినప్పుడు ఫ్రమ్ ఏ టు జెడ్ వరకు కాంప్రహెన్సివ్ ఆడిట్ గురించి డిస్కషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ డెసిషన్స్ టు బి టేకెన్ బై కంపిటెంట్ అథారిటీ. ఎవరైతే అథారిటీ వాళ్ళు ఉంటారో మేనేజ్మెంట్ ఆర్ ఆడిటర్, ఈ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఆడిటర్ దాన్ని ఎగ్జామిన్ చేసుకుంటుంటారు. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత ఆల్ ఆస్పెక్ట్ లైక్ ఎకనామిక్స్, టెక్నాలజీ, పబ్లిక్ ఇంట్రెస్ట్, ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ అట్ ఏ టైమ్ అండ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా మేనేజ్మెంట్ కి, ఆ డెసిషన్స్ అనేది కన్సిస్టెంట్ విత్ ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని కన్సిస్టెంట్ ఉన్నవా లేవా. నెక్స్ట్ హెల్పింగ్ గవర్నమెంట్ ఆడిట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇక్కడ ఈక్వల్ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి పర్పస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కి. ఇది హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ కి అండ్ మేనేజ్మెంట్ కి ఇంప్రూవ్ చేయడం వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని, ఎఫెక్టివ్నెస్ ని, అండ్ అచీవ్ కావడం అంటే ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ డెఫిషియన్సీస్, ఇన్అడ్వకేసీ, ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిస్టమ్స్, షార్ట్ ఫాల్ ఇన్ పర్ఫార్మెన్స్, వీటన్నిటిని చెక్ చేసుకోవడము. నెక్స్ట్ హైలైటింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ఎఫిషియెంట్ అండ్ ఎకనామిక్ ఆపరేషన్స్. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని లింక్ చేసుకోవడం విత్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ and issues of efficient and economic operations of management resources are highlighted. Increasing emphasis on auditing being an instrument of improvement. Next, physical and managerial accountability. Government audit మెయిన్ గా టూ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి ఫిజికల్ అకౌంటబిలిటీ, ఇంకోటి మేనేజరియల్ అకౌంటబిలిటీ. ఫిజికల్ అకౌంటబిలిటీ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఆడిట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండ్, శాంక్షన్స్, కంప్లైంట్స్, ప్రొప్రైటరీ. అంటే ఫండ్స్ ఏమున్నాయి, ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ శాంక్షన్స్ ఏం చేస్తున్నామా, హౌసింగ్ శాంక్షన్ చేస్తున్నామా, డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ పెట్టి శాంక్షన్ చేస్తున్నామా, వాటికి సంబంధించి కంప్లైంట్స్ అవుతున్నామా లేదా, ప్రొపరేటరీ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నాము. నెక్స్ట్ మేనేజ్మెంట్, ఇట్ ఇన్క్లూడ్స్ ఆడిట్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్. అంటే ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ని అచీవ్ అయినామా లేదా, ఒక ఆర్గనైజేషన్ కానీ, మనం పెట్టిన ఒక ప్రోగ్రామ్ కానీ, మనం పెట్టిన ఒక అథారిటీ కానీ, మనం పెట్టిన ఒక ఫంక్షన్ కానీ, ఇవన్నీ ఓరియంటెడ్ ఆపర్చునిటీ, గ్రేటర్ ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్ లో వర్క్ చేస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ పిఎస్క్యూ ఆడిట్స్. పిఎస్క్యూ ఆడిట్ లో ఎలిమెంట్స్ ఏముంటవి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆడిట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ బేసిక్ ఎలిమెంట్స్. ఏమేమి ఎలిమెంట్స్ ని డిస్కషన్ చేస్తామంటే పిఎస్క్యూ ఆడిట్ లో మెయిన్ గా త్రీ పార్టీస్, ఒకటి ఆడిటర్, ఇంకోటి రెస్పాన్సిబుల్ పార్టీ అండ్ ఇంటెండెడ్ యూజర్స్ కి సంబంధించి త్రీ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ క్రైటీరియా అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్, టూ టైప్స్ ఉంటాయి, ఒకటి అటెస్టేషన్ ఎంగేజ్మెంట్, ఇంకోటి డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్ ఉంటాయి. సో ఇక్కడ బేసిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, పిఎస్సికి త్రీ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంగేజ్మెంట్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి, 1, 2, 3 అనుకోవచ్చు. సో ఫస్ట్ అందులో త్రీ పార్టీస్ లో మనకు ఆల్రెడీ తెలుసు, వీళ్ళు ఆడిటర్ అంటే ఎవరు, రెస్పాన్సిబుల్ పార్టీ అంటే ఎవరు, ఇంటెండెడ్ యూజర్ అంటే ఎవరు. ఇక్కడ ఆడిటర్ అంటే ఎవరైతే పర్సన్స్, ఆడిటర్ కి మీరు గుర్తుపెట్టుకోవాలి SAI స్థాయి. సో దట్ ఈస్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. రోల్ ఆఫ్ ఆడిటర్ ఈస్ ఫుల్ఫిల్డ్ బై సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా అండ్ బై ఇట్స్ పర్సనల్ డెలిగేటెడ్ విత్ డ్యూటీ ఆఫ్ కండక్టింగ్ ఆడిట్స్. సో సిఎండిఏజీ అండ్ ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫంక్షనింగ్ అండర్ హిమ్ అండ్ కాన్స్టిట్యూషన్ స్థాయి నుంచి కాన్స్టిట్యూషన్ తీసుకొని ఎవరైతే సీనియర్ ఫంక్షన్ ఆడిట్ ఉంటారో స్థాయిలో వాళ్ళంతా రిప్రజెంటేటివ్ అయిపోతారు సిఎండిఏజీగా. వాళ్ళని మనం అకౌంట్స్ జనరల్ గా యూజ్ చేసుకుంటాం. అంటే ఈ ఇన్స్టిట్యూట్ లో సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళలో, సుప్రీం ఇన్స్టిట్యూషన్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళలో సుపీరియర్ వాళ్ళస్ అందరినీ సిఎండిఏజీ వాళ్ళు తీసుకుంటుంటారు. అండ్ మనం ఆల్రెడీ ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే డిస్కషన్ చేస్తాం వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఎంత,
అప్ టు 6 years or 65 years, విచ్ ఎవర్ ఇది ఎర్లియర్ అని చెప్పినా కదా అట్లా. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పార్టీస్. రిలవెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిటర్మైన్డ్ బై కాన్స్టిట్యూషనల్ ఆర్ లెజిస్లేటివ్ అరేంజ్మెంట్, జనరల్లీ ఆడిటబుల్ ఎంటిటీస్ అండ్ దోస్ చార్జెడ్ విత్ గవర్నమెంట్. ఇక్కడ మేనేజ్మెంట్ అని డిస్కషన్ చేయొచ్చు. సో మేనేజ్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంటెండెడ్ యూజర్స్ అంటే ఎవరు? కస్టమర్స్ అని చెప్పొచ్చు. ఆడిటర్, మేనేజ్మెంట్ అండ్ ఇంటెండెడ్ యూజర్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్, ఏ దాని గురించి డిస్కషన్ చేస్తారు? ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఇన్ఫర్మేషన్, కండిషన్ ఆర్ యాక్టివిటీస్ దట్ మెజర్డ్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అగైనెస్ట్ సర్టెన్ క్రైటీరియా. సో కొన్ని క్రైటీరియాస్ ఏమున్నాయనేది చూసుకోవడం. క్రైటీరియాస్ అంటే ఏమి? కొన్ని బెంచ్ మార్క్ యూజ్ టు ఎవాల్యుయేట్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్. అంటే మనము ఏ కంపెనీతో కంపేర్ చేద్దాము, ఏ దాంతో కంపారిజన్ చేద్దాము, ఏవేవి క్వశ్చన్స్ పెట్టుకుందాము, ఏవి ఫాలో కావాలి, అట్లా బెంచ్ మార్క్స్ ఏమనేది చూసుకుంటాము. సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్, దిస్ రిఫర్ టు అవుట్కమ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఆర్ మెజరింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అగైన్ ద క్రైటీరియా. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్. టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో రెండు ఎంగేజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి అటెస్టేషన్ ఎంగేజ్మెంట్, ఇంకోటి డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్. అటెస్టేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి? ఇక్కడ ఎంగేజ్మెంట్ రెస్పాన్సిబుల్ పార్టీ మెజర్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అగైనెస్ట్ ద క్రైటీరియా. ఇక్కడ క్రైటీరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఎస్ ఉన్నవా, ఆర్ ఏస్ ఫాలో కావాలా, ఆర్ స్టాండర్డ్స్ ఫాలో కావాలా, ఆర్ ఏస్ ఫాలో కావాలా, ఇట్లా క్రైటీరియా ఏముంది? మనం ఈ అకౌంట్స్ చూస్తున్నాము, ఆడిటింగ్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు, ఆర్ ఇండియస్ చూస్తారు. సో వాళ్ళకున్న క్రైటీరియా ఏమి? రెస్పాన్సిబుల్ పార్టీకి సంబంధించి వాటిని చూసుకోవడం. అండ్ ప్రజెంట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఆన్ విచ్ ద ఆడిటర్ దెన్ గ్యాదర్ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ని తీసుకోవడం టు ప్రొవైడ్ రీజనబుల్ బేసిస్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ కన్క్లూజన్స్. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ని తీసుకొని రీజనబుల్ బేసిస్ లో వాళ్ళు కన్క్లూజన్ ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి కన్క్లూజన్ ని. డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్. డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్ లో ఇట్ ఈస్ ద ఆడిటర్ హూ మెజర్స్ ఆర్ ఎవాల్యుయేట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అగైనెస్ట్ క్రైటీరియా. జస్ట్ మనకున్న క్రైటీరియా ఏమి? ఏస్ ఫాలో అవుతున్నా లేదా చూసుకోవడమా, ఇండియస్ ఫాలో అవుతున్నా లేదా చూసుకోవడమా, ఎస్ఎస్ చూస్తున్నా లేదా, జస్ట్ వీటిని మెజర్ చేసుకోవడం, ఎవాల్యుయేషన్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కన్క్లూజన్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఎక్స్ప్రెసింగ్ అవర్ కన్క్లూజన్. ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఏముండదు. ఇక్కడ చెప్పిన ఫైనాన్షియల్ ఆడిట్ ఆర్ ఆల్వేస్ అటెస్టేషన్స్. ఎందుకు ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ చేయాల్సి వస్తుంది? మనకి ఒపీనియన్ కి సంబంధించి హ్యాడ్ దే బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ బై ద రెస్పాన్సిబుల్ పార్టీ. పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ కంప్లైన్స్ ఆడిట్ ఆర్ జనరల్లీ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఎటువంటి డెసిషన్స్, ఎటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఏముండదు, జస్ట్ చెక్ చేసుకోవడమే. కాబట్టి పర్ఫార్మెన్స్ ఆడిట్ అండ్ కంప్లైన్స్ ఆడిట్ ఏమి? కంప్లై అయినామా లేదా, లాస్ ని కంప్లై అవుతున్నామా లేదా, రెగ్యులేషన్స్ ని కంప్లై అవుతున్నామా లేదా, డైరెక్ట్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ ఆడిట్ లో ట్రూ అండ్ ఫేర్ మన కన్క్లూజన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్ కదా రెస్పాన్సిబుల్ పార్టీస్ కి సంబంధించి. ఇది పిఎస్సికి సంబంధించి ఎలిమెంట్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్యు. సో ప్రిన్సిపల్స్, మనం ఏమేమి ప్రిన్సిపల్స్ ని మెయింటైన్ చేయాలంటే టూ టైప్స్. ఒకటి జనరల్ ప్రిన్సిపల్స్ ని మెయింటైన్ చేయాలి, ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ఆడిట్ ప్రాసెస్ కి సంబంధించి. జనరల్ ప్రిన్సిపల్స్ అంటే లైక్ మనకి ఆడిటర్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనకి చిన్నప్పటి నుంచి చదువుతుంటారు ఆల్రెడీ. ఎథిక్స్ ని ఫాలో కావాలి, ఇండిపెండెన్స్ గా వర్క్ చేయాలి, ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఉండాలి, డ్యూ కేర్ ఉండాలి, ప్రొఫెషనల్ డ్యూ కేర్, ప్రొఫెషనల్ స్కెపిసిజం అంటే క్వశ్చనింగ్ మైండ్ ఉండము, క్వాలిటీ కంట్రోల్ చేయడము, ఆడిట్ మేనేజ్మెంట్ అండ్ స్కిల్స్, ఆడిట్ రిస్క్, మెటీరియాలిటీ, డాక్యుమెంటేషన్, కమ్యూనికేషన్స్. ఇవన్నీ జనరల్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ఆడిట్ ప్రాసెస్. ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ఆడిట్ ప్రాసెస్ అంటే ప్లానింగ్ ద ఆడిట్, కండక్టింగ్ ద ఆడిట్, రిపోర్టింగ్ అండ్ ఫాలోఅప్. సో ప్లానింగ్ చేయడం, ఆడిట్ ని ప్లానింగ్ చేయడం, ఎట్లా చేద్దాము ఎట్లా లేదు, అండ్ తర్వాత ఆడిట్ ని చేయడం, రిపోర్టింగ్ చేయడం, ఫాలోఅప్ చేయడం. ప్లానింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, టర్మ్స్ ఆఫ్ ఆడిట్, అండర్స్టాండింగ్ ద ఎంటిటీ, అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ. నెక్స్ట్ కండక్ట్ రిస్క్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ అనాలిసిస్. సో రిస్క్ అసెస్మెంట్ చేయడము, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనలైజ్ చేయడము, ఐడెంటిఫై రిస్క్ ఆఫ్ ఫ్రాడ్, డెవలప్ అండ్ ఆడిట్ ప్లాన్. సో ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, టర్మ్స్ ఆఫ్ ఆడిట్, అప్టైనింగ్ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ. సో మనం మన యొక్క ఆడిట్ కి ఎటువంటివి పెట్టుకోవాలనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒక ప్లానింగ్ చేసేటప్పుడు ఆడిట్ కి ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు వీటికి చేయాలి, వీటిని చెక్ చేసుకోవాలి, ఇవన్నీ నాకు టర్మ్స్ ఏమున్నాయి చూసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? అండర్స్టాండింగ్ చేసుకోవాలా ఎంటిటీని. అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అంటే 315 ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ టు అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్ ఎన్వైరన్మెంట్. కండక్టింగ్ రిస్క్ అసెస్మెంట్ మేబీ 330 ఆడిట్ రెస్పాన్సెస్ టు రిస్క్ అసెస్మెంట్ చెక్ చేసుకోవడం. ప్రాబ్లమ్ అనాలిసిస్ ఏముంది? ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఆఫ్ ఫ్రాడ్. ఫ్రాడ్ వస్తే ఏమేమి రిస్క్ వస్తుంది? 240 అప్లై చేసుకోవడము, సెక్షన్ 143 12 అప్లికబుల్ చేసుకోవడము, క్యారో 11 ని అప్లికబుల్ చేసుకోవడము, ఇట్లా ఏమేమి కావచ్చు. డెవలప్ అండ్ ఆడిట్ ప్లాన్, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఒక ఆడిట్ ప్లాన్ ని డెవలప్ చేయాలి. తర్వాత కనెక్ట్ ద ఆడిట్, పర్ఫార్మ్ ద ప్లాన్డ్ ఆడిట్. మనం ఏమైతే అనుకున్నామో ఆ ప్లాన్ ని, ప్రొసీజర్ ని
చేసేయడం. ఎవాల్యుయేట్ ద ఆడిట్ ఎవిడెన్స్, డ్రా ద కన్క్లూజన్. ఆడిట్ ఎవిడెన్స్ ని తీసుకొని కన్క్లూజన్ ని ఫాలో అప్ చేయడం. తర్వాత వన్స్ రీచ్ అయిన తర్వాత రిపోర్ట్ అనేది ఫైన్ అయిన తర్వాత ప్రిపేర్ ద రిపోర్ట్ బేస్డ్ ఆన్ కన్క్లూజన్స్ రీచ్. ఈ కన్క్లూజన్స్ ఏమైనా ఉన్నామో దాంతో రిపోర్ట్ ని తీసుకోవడం. అండ్ ఫాలో అప్ ఆన్ రిపోర్టెడ్ మెటీరియల్స్ యాజ్ రిలవెంట్. సో ఎప్పటికప్పుడు ఫాలో అప్ తీసుకోవాలి. ఇది ఆడిట్ కి సంబంధించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆడిట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ. షేర్ యువర్ ఒపీనియన్స్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.